హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో పూరీ కర్రీ హోటల్ స్టైల్లో సూపర్ టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. జనరల్గా చాలామంది చాలా వెరైటీస్ చేస్తూనే ఉంటారు, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఆయిల్ వేసుకుని అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు 2 కప్పుల వరకు వేసుకోవాలి. పూరీ కర్రీ కాబట్టి ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం ఎక్కువగా పడతాయి. కర్రీ అంతటికి సరిపోయేలాగా స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి చిన్న కప్పు వరకు శనగపిండి, అందులోకి వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యేలా ఉడికిన తర్వాత శనగపిండి పేస్ట్ను కూడా వేసుకుని వాటర్ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని ఉప్పు అది సెట్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ పూరీ కర్రీ అనేది కంప్లీట్ డీటెయిల్స్తో కావాలంటే ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటుంది.